లోకి ఆ ముగ్గురు శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, ఫహీం ఖాన్ క్యాబినెట్ విస్తరణ పాక్షికంగా కొలిక్కి. మరో మూడిటిపై ప్రతిష్టాపన. ఇక ఢిల్లీ ఎన్నికల తర్వాత స్పష్టత. ఈ నెలాఖరులో అధిష్టానంతో భేటీ. స్థానిక సంస్థల పోరుకు ముందస్తు భర్తీ. గతేడాది కాలంగా రాష్ట్ర క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. గతంలో ఏఐసిసి, పిసిసి మధ్య పలుమార్లు సమావేశాలు జరిగిన వేర్వేరు కారణాలతో విస్తరణ అంశం కొలిక్కి రాలేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆ ప్రక్రియ పూర్తి కావడానికి ముందు క్యాబినెట్ విస్తరణ చేపట్టాలనే ఆలోచనలో పార్టీ తెలుస్తున్నది. విస్తరణలో వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, ఫహీం ఖురేష్ పేర్లు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. సీనియర్ నేత ఒక్కరు తెలిపారు. ఇక మరో మూడింటిపై కసరత్తు కొనసాగుతుందని చెప్పారు. త్వరలోనే దానిపైన స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఈ ముచ్చట ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అంటే మంత్రివర్గ విస్తరణ మీద కాంగ్రెస్లో మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అగో మంత్రివర్గ విస్తరణ, ఇగో మంత్రివర్గ విస్తరణ, ఇయ్యాలే మంత్రివర్గ విస్తరణ, రేపే మంత్రివర్గ విస్తరణ అంటూ చాలా రోజుల నుంచి మనం ముచ్చట్లు విన్నాం. కానీ స్వేచ్ఛా పేపర్లో ఒక వార్త రాసిరు, క్యాబినెట్లోకి ఆ ముగ్గురు పోతా ఉన్నారట. వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, ఫహీం ఖాన్ ఈ ముగ్గురు పోతా ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆలోచన చేయాలి. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సతీమణి మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి, ఇంకోవైపు మల్లెడ్డి రంగారెడ్డి, ఇంకోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే మదన్ మోహన్ రావు, ఇక చాలామంది అక్కడ వివేక్ వెంకటస్వామి, ఇట్లా చెప్పుకుంటూ పోతే మంత్రివర్గ విస్తరణలో మేమంటే మేము ఉండాలి, చాలా వరకు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కానీ ఊహించని పేర్లు ఇక్కడ వాకిటి శ్రీహరి గతంలో హామీ ఇచ్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి సీనియర్ కాబట్టి ఆయనకి ఇస్తారంటున్నారు. ఇంకో పేరు మనకు కొత్తగా కనిపిస్తూ ఉంది. సో ఎవరైతే ఫహీం ఖాన్ కూడా మరి తెర మీదకి రాబోతున్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ ముగ్గురు పేర్లు కన్ఫామ్ అయితే మరి మొదటగా 6 మందికి మంత్రివర్గంలో అవకాశం ఉంది. 6లో ఈ ముగ్గురు తెర మీదకి వస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే రాజగోపాల్ రెడ్డికి లేనట్టేనా, వివేక్ స్వామి మంత్రి పదవి లేనట్టేనా, మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి లేనట్టేనా, లేకపోతే ఆ తర్వాత ముగ్గురు లిస్టులో మరి వాళ్ళ పేర్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా? సో చూడాల్సిన అవసరం ఉంది. బట్ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మాత్రం ఒక అప్డేట్ వచ్చింది. ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఒక రకమైనటువంటి నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత ఈ ముగ్గురు పేరు కన్ఫామ్ అవుతుంది. ఆ తర్వాత మరొక ముగ్గురికి మంత్రివర్గ విస్తరణలోకి తీసుకునేందుకు మరి ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకు అన్ని దినపత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇవాళ అన్ని దినపత్రికల్లో మనం చూసినాం.